సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న ప్రయాణికులతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసింది. విజయవాడ నుంచి వేలాది మంది తమ గమ్యస్థానాలకు వెళుతున్నారు. ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విజయవాడ బస్టాండ్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 1370 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల తాకిడి తగినట్లుగా బస్సులు ఏర్పాటు చేశామని చెబుతున్న ఎన్టీఆర్ జిల్లా రవాణాధికారి ఎంవై దానంతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకి సంక్రాంతి పండుగకి వేలాది మంది పయనమయ్యారు. లక్షలాది మంది 4-5 రోజుల నుంచి ఈ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే ఈ తరుణంలో ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి సంక్రాంతి పండుగకి వెళ్లే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి ఆర్ఎం గారు ఉన్నారు మనతో. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రత్యేకంగా విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు? ముందుగా ఆర్టీసీ ప్రయాణికులకి అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆర్టీసీ తరఫున ఈ సంక్రాంతికి వివిధ ఊళ్ళకి వెళ్ళేటువంటి ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి సుమారు 1370 బస్సులు మేము అదనంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇవి ప్రతిరోజు వచ్చి ట్రాఫిక్ని బట్టి వచ్చిన ప్రతి ప్రయాణికుడిని వారి యొక్క గమ్యస్థానాలు చేర్చడానికి మేము ఈ బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఇంకా అదనంగా బస్సులు పూలప్ చేసి ఈ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ప్రయాణికులు వారి గమ్యస్థానాలు చేర్చడానికి ప్లాన్ చేస్తాం. అదేవిధంగా దూర ప్రాంతం వెళ్ళేటువంటి ప్రయాణికుల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా పెట్టడం జరిగింది. హైదరాబాద్ కానీ, విశాఖపట్నం కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ ఇటువంటి దూర ప్రాంతాలకి ప్రయాణికులు అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. మరి ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకుని వారి యొక్క గమ్యస్థానాలకి క్షేమంగా చేరాలని కోరుతున్నాం. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి సార్ ఏ రోజు నుంచి ఏర్పాటు చేశారు? ఏ రోజు వరకు పండగ అయిన తర్వాత కూడా ఏ రోజు వరకు కొనసాగుతాయి? ప్రత్యేక బస్సులు మనం 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు వారి యొక్క గమ్యస్థానాలకి వెళ్ళటం, పండగ చేసుకోవడం, మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రయాణికులు కోరుతున్నాం. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ఈ 20వ తారీఖు వరకు ఎంతమంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని మీరు అంచనా వేశారు సార్? సుమారు ఒక 2 లక్షల మంది ఈ పండగ ట్రాఫిక్ ఉంటుంది అనేది ఒక అంచనా.